and I teach English. నా క్వాలిఫికేషన్స్ వచ్చేటప్పటికి బీకామ్, బీఈడి, ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎకనామిక్స్, ఎంబీఏ ఫినాన్స్ అండ్ హెచ్ఆర్ and LLB. So I am a High Court lawyer also. So these are all my qualifications. So I am present working High Court lawyer. For example, AP lo prepare అయ్యే స్టూడెంట్స్, ఏపీలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ అవసరం లేదు, ఓన్లీ డిస్క్రిప్టివే. మెయిన్స్లో ఓన్లీ డిస్క్రిప్టివ్ రాస్తే చాలు, ఏది ఆంధ్రాలో. కానీ మనకి తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి అట్లా లేదు. తెలంగాణ లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామ్లో ఏం జరిగిందంటే MCQస్కి వచ్చేటప్పటికి మనకి టఫ్గా ఇచ్చాడు. లాస్ట్ టైం మన తెలంగాణలో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి మోడల్స్ని కూడా ప్రీవియస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇవ్వటం జరిగింది. మీరు వినే ఉంటారు, చాలామంది గొడవ కూడా చేశారు. కానిస్టేబుల్ ఎగ్జామ్ దాదాపు IAS స్టాండర్డ్స్ ఇచ్చేసారు. ఎస్ఐకి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను, మధ్యలో SSC GDs నోటిఫికేషన్ వచ్చింది. నేను అప్లై చేయొచ్చా సార్? ఖచ్చితంగా. మీకు ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు మీరు ఏ ఎగ్జామ్ పడినా మీరు అప్లై చేయొచ్చు. అండ్ మీరు ప్రిపేర్ అయ్యేది మ్యాక్సిమం మనం ఇప్పుడు ఎస్ఐకి కానిస్టేబుల్కి మీరు ఏవైతే టాపిక్స్ ప్రిపేర్ అవుతారో దాదాపు చాలా ఎగ్జామ్స్లో అవే ఉంటాయి. ముందు ఒకసారి బ్రీఫ్గా నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. సో మై నేమ్ ఈస్ SS నవీన్ అండ్ ఐ టీచ్ ఇంగ్లీష్. నా క్వాలిఫికేషన్స్ వచ్చేటప్పటికి బీకామ్, బీఈడి, ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎకనామిక్స్, ఎంబీఏ ఫినాన్స్ అండ్ హెచ్ఆర్ అండ్ LLB. So I am a High Court lawyer also. So these are all my qualifications. So I am present working High Court lawyer, as well as I take up English classes for ION Institute, both in Andhra and Telangana. Both states I cover. So this is all about me in brief. And మీరు ఇప్పుడు ఇంగ్లీష్ క్లాసెస్ అనేసరికి చాలామంది భయపడుతూ ఉంటారు. మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ SI ఎగ్జామ్స్ కానీ ఇంగ్లీష్ అనేటప్పటికీ మన రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ శాతం స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఏదో ఒకటి టిక్ చేద్దాం, ఎన్నో కొన్ని మార్క్స్ వస్తే చాలు, మనం అర్థమెటిక్ మీదో రీజనింగ్ మీదో వేరే వాటిలో కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఈ స్ట్రాటజీ వల్ల చాలామంది ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ జాబ్ మిస్ అవుతున్నారు. ఎస్పెషల్లీ మనం తెలంగాణలో చూసుకుంటే కనుక మనకి రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్ని బేస్ చేసుకుంటే SIకి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒకప్పుడు ఓన్లీ కానిస్టేబుల్స్కి మాత్రమే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండేది, కానీ ఇప్పుడు SIకి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా బ్రీఫ్గా ఒకసారి మనం చూద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే
మీకు ఓవరాల్ ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్కి ఇస్తారు, ఎస్ఐకి ఎన్ని మార్క్స్కి ఇస్తారు, కానిస్టేబుల్స్కి ఎన్ని మార్క్స్కి ఇస్తారు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ కానిస్టేబుల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఎస్ఐ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎస్ఐకి వచ్చేటప్పటికి మీకు డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ రెండు ఉంటాయి. సో గతంలో ఎస్ఐకి కేవలం డిస్క్రిప్టివ్ మాత్రమే ఉండేది టోటల్ 100 మార్క్స్కి. బట్ ఇప్పుడు మనకి ఏమైందంటే డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ 75 మార్క్స్ అండ్ 25 మార్క్స్. 75 మార్క్స్ ఏమో మీకు డిస్క్రిప్టివ్ అండ్ 25 మార్క్స్కి వచ్చేటప్పటికి మీకు ఎంసీక్యూస్ ఆర్ ఆబ్జెక్టివ్ అని అంటాం. అండ్ ఈ 25 మార్క్స్ కూడా మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తున్నారంటే 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. సో మీకు టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 25 మార్క్స్. ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో టోటల్ 75 ప్లస్ 25 మొత్తం ఎన్ని మార్క్స్కి వస్తున్నాయి? 100 మార్క్స్. సరే సార్, ఎస్ఐకి అయితే పరిస్థితి ఇది ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది కేవలం క్వాలిఫైయింగ్ పేపరే. ఎస్ఐకి కేవలం క్వాలిఫైయింగ్ పేపరే. క్వాలిఫైయింగ్ పేపర్ అయినా కూడా చాలామంది జస్ట్ 2 మార్క్స్ తోటి, 3 మార్క్స్ తోటి, 5 మార్క్స్ తోటి ప్రీవియస్గా జాబ్స్ కోల్పోయారు. సో దీన్ని క్వాలిఫైయింగ్ పేపరే కదా అని చెప్పి ఈజీగా తీసుకోవద్దు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ డిస్క్రిప్టివ్ అనేది సడన్గా 1 డే 2 డేస్లో వచ్చేది కాదు. సపోజ్ ఈరోజు స్టార్ట్ చేస్తే రేపు ఏదో ఒకటి ప్రిపేర్ అయిపోయి వచ్చేది కాదు. డిస్క్రిప్టివ్ అంటే దీనిలో లెటర్ రైటింగ్ వస్తుంది, ఆర్టికల్ రైటింగ్ వస్తుంది, ప్రెస్సీ రైటింగ్ అని ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ చదివి దాన్ని కుదించి రాయాలి 1/3కి. సో ఎస్ఏ రైటింగ్. సో ఈ టాపిక్స్ అంతా కూడా రైటింగ్ స్కిల్కి సంబంధించినవి. ఈ రైటింగ్ స్కిల్స్ అనేవి ఈరోజు స్టార్ట్ చేస్తే రేపటికి వచ్చేది, లేదా ఈరోజు స్టార్ట్ చేస్తే 1 వీక్లో వచ్చేది. పోనీ దానికి ఏదైనా బండ గుర్తులు పెట్టుకుందామన్నా కూడా గుర్తుండవు. సో దీనికోసం ఖచ్చితంగా స్టూడెంట్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. సో రెగ్యులర్గా లెటర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్తో మాత్రమే వస్తాయి. సో 75 మార్క్స్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నెక్స్ట్ కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిట్లో కూడా మీకు ఇంగ్లీష్ అనేది ఉంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో మీకు ప్యూర్గా 30 మార్క్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, బోత్ 30 మార్క్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెండు కూడా ఎంసీక్యూసే. సో రెండు కూడా మీకు ఎంసీక్యూస్. సో ఎక్కడ కూడా మీకు డిస్క్రిప్టివ్ అనేది కానిస్టేబుల్ ఎగ్జామ్లో లేదు. అంటే ఎంసీక్యూస్ ఐ థింక్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ఇట్. అయితే లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామ్లో ఏం జరిగిందంటే ఎంసీక్యూస్కి వచ్చేటప్పటికి మనకి టఫ్గా ఇచ్చాడు. లాస్ట్ టైం మన తెలంగాణలో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం మారింది. అంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి మోడల్స్ని కూడా ప్రీవియస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇవ్వటం జరిగింది. మీరు వినే ఉంటారు, చాలామంది గొడవ కూడా చేశారు. కానిస్టేబుల్ ఎగ్జామ్ దాదాపు ఐఏఎస్ స్టాండర్డ్ దాకా ఇచ్చేశారు. సో చాలా హై స్టాండర్డ్ అంటే అప్పుడు మళ్ళీ మార్క్స్ యాడ్ చేయడం జరిగి చాలా ఇష్యూస్ జరిగినాయి. జస్ట్ అప్పుడు కూడా ఎలక్షన్స్కి ముందే ఈ ఇష్యూస్ అన్నీ జరిగినాయి. ఐ థింక్ మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది, బహుశా మీరు అప్పుడు ఫాలో అయ్యి ఉంటే. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు స్టాండర్డ్ అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్కి దాటిపోయి క్వశ్చన్స్ ఇచ్చాడు. సో క్లాజ్డ్ ప్యాసేజ్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అది ఎస్ఎస్సిలో ఇచ్చేవాడు. సో కానిస్టేబుల్ జంట రాష్ట్రాలుగా ఉన్నప్పుడు అప్పటి నుంచి, అంటే మన 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అంతకు ముందు కూడా ఎప్పుడు ఆ మోడల్స్ టచ్ చేయాల. అలాంటి మోడల్స్ తీసుకొచ్చి లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామ్లో ఇచ్చాడు. అంటే ఇంగ్లీష్ పేపర్ ఇంత స్టాండర్డ్లో ఇస్తారా అని చెప్పి ఈవెన్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు. సో ఆ స్టాండర్డ్లో ఇచ్చాడు. అఫ్కోర్స్ దాని తర్వాత మార్క్స్ యాడ్ చేయడం జరిగింది, కొన్ని రాంగ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా జరిగింది. సరే, మార్క్స్ వెయిటేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఏ టాపిక్కి ఎంతెంత వెయిటేజ్ ఉంది అనే దాని గురించి మనం ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, దాని యొక్క వెయిటేజ్ ఎంత ఉంది, ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని మార్క్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇంగ్లీష్ అనగానే ఫస్ట్ మనం మల్టిపుల్ చాయిస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది, మోడల్స్ ఎలా ఇస్తారు, ఏ టాపిక్స్ మీద మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఎంసీక్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఎంసీక్యూస్ అన్నాక మీకు బోత్ కానిస్టేబుల్కి ప్లస్ ఎస్ఐకి, సో ఇద్దరికి ఎంసీక్యూస్ ఉన్నాయి. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, ఏపీలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ అవసరం లేదు, ఓన్లీ డిస్క్రిప్టివే. మెయిన్స్లో ఓన్లీ డిస్క్రిప్టివ్ రాస్తే చాలు, ఏది ఆంధ్రాలో.
కానీ మనకి తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి అట్లా లేదు. తెలంగాణకు వచ్చేటప్పటికి కానిస్టేబుల్ ఎగ్జామ్కి, ఎస్ఐ ఎగ్జామ్కి రెండింటికి కూడా ఖచ్చితంగా ఏం ప్రిపేర్ అవ్వాలి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలంటే గ్రామర్ నాలెడ్జ్ కావాలి. సో యూ షుడ్ హ్యావ్ గుడ్ గ్రామర్ నాలెడ్జ్. అవి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఖచ్చితంగా మీకు ఇచ్చేటువంటిది, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, సార్ నేను ఎస్ఐకి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను, మధ్యలో ఎస్ఎస్సి జీడీస్ నోటిఫికేషన్ వచ్చింది, నేను అప్లై చేయొచ్చా సార్? ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు మీరు ఏ ఎగ్జామ్ పడినా మీరు అప్లై చేయొచ్చు. అండ్ మీరు ప్రిపేర్ అయ్యేది మ్యాక్సిమం, మనం ఇప్పుడు ఎస్ఐకి కానిస్టేబుల్కి మీరు ఏవైతే టాపిక్స్ ప్రిపేర్ అవుతో దాదాపు చాలా ఎగ్జామ్స్లో అవే ఉంటాయి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ వీటికి ప్రిపేర్ అవుతూ సడన్గా మధ్యలో నేవల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడుతుంది. లాస్ట్ టైం అష్రఫ్ అని మా స్టూడెంట్ ఇట్లాగే ప్రిపేర్ అవుతూ సడన్గా నేవల్ నోటిఫికేషన్ పడితే అది రాశాడు, నేవల్లో క్వాలిఫై అయిపోయాడు. అంటే మీకు ఏ ఎగ్జామ్ అయినా దానికి దగ్గరగా పడితే మీరు రాయొచ్చు. సో ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి. దీనికి అడిషనల్గా జనరల్ నాలెడ్జ్లో అన్ని టాపిక్స్ మీకు. జనరల్ నాలెడ్జ్లో వచ్చేటప్పటికి మీకు ఇంకా హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఇంకా సైన్స్, ఆల్ టాపిక్స్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, కరెంట్ అఫైర్స్, అవన్నీ కూడా మీరు కవర్ చేస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? రైట్. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, మీరు ఎస్ఐకి ప్రిపేర్ అయినా, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి జీడీస్కి ప్రిపేర్ అయినా, ఈవెన్ నేవల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, అంతెందుకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఈవెన్ ఒక బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న, డిగ్రీ అయిపోతే ఇవన్నిటికీ మీరు రాయొచ్చు. వీటన్నిటిలో ఏది రాయాలనుకున్నా ఖచ్చితంగా ఇచ్చే టాపిక్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ఎన్ని మార్క్స్కి ఇస్తారు జనరల్గా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎగ్జామ్ని బట్టి 3 నుంచి 5 మార్క్స్ మధ్యలో ఇస్తారు. సో కొన్నిసార్లు 3 క్వశ్చన్స్ ఇస్తాడు ప్యాసేజ్ ఇచ్చి, కొన్నిసార్లు కొన్ని ఎగ్జామ్స్లో మీకు 5 మార్క్స్ కూడా ఇస్తాడు. అయితే మనకి ఇప్పుడు తెలంగాణ విషయంలోకి వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది, మీరు ఎస్ఐకి ప్రిపేర్ అయినా కూడా మల్టిపుల్ చాయిస్ ప్రిపేర్ అవ్వాలి, సింపుల్. అయితే ఈ విషయంలో ఒక చిన్న వేరియేషన్ ఉంది. ఏపీలో ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కసారి మీరు కూడా ఓపెన్లో రాయొచ్చు, అట్లా ఛాన్స్ ఉంటే, ఎలిజిబిలిటీ ఉండి మీరు రాయాలి అనుకుంటే ఓపెన్లో రాయొచ్చు ఏపీలో కూడా. బట్ మనకు ఎక్కువ మార్క్స్ రావాలి. ఇప్పుడు అటువైపు వాళ్ళు కూడా వచ్చి ఓపెన్లో మన తెలంగాణలో రాయొచ్చు, ఏపీ నుంచి వచ్చి కూడా రాసేవాళ్ళు ఉంటారు. కానీ మార్క్స్ అనేది చాలా ఎక్కువ రావాలి అదర్ స్టేట్ స్టూడెంట్స్కి, అప్పుడే వాళ్ళకి జాబ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. బట్ వెరీ నెగ్లిజిబుల్ పర్సంటేజ్. హౌఎవర్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు, సో ఒకవేళ నోటిఫికేషన్ వస్తే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి కూడా వచ్చి రాసేస్తుంటారు. ఇప్పుడు ఏపీ నుంచి ఇటు వచ్చి రాసేవాళ్ళు ఉంటారు, ఇటు నుంచి అటు వెళ్ళి రాసేవాళ్ళు ఉంటారు ఓపెన్ కేటగిరీలో కొన్ని విషయాలకి. హౌఎవర్ వాళ్ళని టెస్ట్ చేసుకోవడానికి ముందు ఏ స్టాండర్డ్లో ఉన్నాం, మనం ప్రిపేర్ అవుతున్నాం లేదా, ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక సైడ్ నోటిఫికేషన్ లేనప్పుడు ఇంకొక వైపు ఉంటే వచ్చి రాస్తూ ఉంటారు. కాబట్టి మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి, అది కూడా తెలుసుకుంటుంటే ప్యారలల్గా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఖచ్చితంగా 3 to 5 మార్క్స్కి ఇస్తుంటారు. అయితే లాస్ట్ ఇయర్ కొత్తగా తెలంగాణలో మనకి ఇంట్రడ్యూస్ చేసింది క్లోజ్డ్ టెస్ట్, ఆర్ దీన్ని క్లాజ్డ్ ప్యాసేజ్ అని కూడా అనొచ్చు. అయితే ఇది ఎస్ఎస్సిలో కానీ వీటన్నిటిలో జనరల్గా 5 మార్క్స్కి ఇస్తారు. కానీ లాస్ట్ టైం మన కానిస్టేబుల్ ఎగ్జామ్లో 1 మార్క్ ఇచ్చారు. అదేంటి సార్ 1 మార్క్కి ప్యాసేజ్ ఎట్లా ఇచ్చారు సార్? సో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానిలో బ్లాంక్స్ ఇచ్చి అవన్నీ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 1 మార్క్ వస్తుందని చెప్పి ఇచ్చారు. చాలా రెడిక్యులస్గా ఇచ్చారు ఆ క్వశ్చన్ పేపర్. అయినా సరే మనం వాళ్ళు తప్పు పడటానికి లేదు, స్టాండర్డ్ పెంచాలనుకున్నారు. సో అట్లా మనం పాజిటివ్గా తీసుకోవడం తప్ప చేయగలిగింది లేదు. మన స్టాండర్డ్ని మనం పెంచుకోవాలి, మన స్టాండర్డ్ని మనం పెంచుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దీని నుంచి మీకు 1 మార్క్ నుంచి 5 మార్క్స్ మధ్యలో వస్తుంది. ఇక 1 మార్క్ అంటే తక్కువ ఇవ్వడానికి కుదరదు కదా. సో 1 మార్క్ ఇవ్వాలంటే ఏం చేస్తారంటే కొంచెం ప్రిపోజిషన్స్ అని, ఆర్టికల్స్ అని ఇలాంటి బ్లాంక్స్ పారాగ్రాఫ్లో ఇస్తారు. ప్రిపోజిషన్స్ అంటే ఎక్కడ వాడాలి, ఆన్ ఎక్కడ వాడాలి, ఇన్ ఎక్కడ వాడాలి, ఇట్లాంటివి ప్రిపోజిషన్స్. ఆర్టికల్స్ అంటే ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, వీటిని ఆర్టికల్స్ అని అంటారు. సో ఇవన్నీ కూడా టాపిక్స్ వచ్చినప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎక్కువగా మీకు ఇచ్చేటువంటి టాపిక్ ఒకటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు 3 నుంచి 5 మార్క్స్ మధ్యలో ఇస్తారు, 3 to 5 మార్క్స్. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకని అంటే ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో గ్రామర్ నాలెడ్జ్ కావాలి. సో మీకు బాగా గ్రామటికల్ నాలెడ్జ్ ఉంటే అప్పుడు మీరు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. అంటే అన్ని గ్రామర్ టాపిక్స్ మీద మీకు అవగాహన ఉంటే అప్పుడు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది ఎలా ఇస్తారంటే క్వశ్చన్, ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్ని 4 భాగాలుగా విడగొడతారు.
ఏ, బి, సి, డి అని. ఆ ఏబిసిడీలో ఎక్కడ తప్పు ఉందో మీరు గుర్తించాలి. ఏలో ఎర్రర్ ఉంటే ఏ అని టిక్ చేయాలి, బిలో తప్పు ఉంటే బి అని టిక్ చేయాలి, సిలో తప్పు ఉంటే సి. సో ఎక్కడ ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ని మనం టిక్ చేయాలి. ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. దీనికి బేసిక్గా గ్రామటికల్ మిస్టేక్స్ ఇస్తుంటారు, గ్రామటికల్ ఎర్రర్స్ ఇస్తుంటారు. సో వాటిని మనం రెక్టిఫై చేసుకోవాలి. సో ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి టాపిక్. తర్వాత మీకు కామన్గా ఇచ్చేది రీఅరేంజ్మెంట్. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇవి కూడా మీకు 3 to 5 మార్క్స్ మధ్యలో ఇస్తుంటారు. సో ఎక్కువ శాతం మీకు ఎక్కువ మోడల్స్లో 3 to 5 మార్క్స్ కనిపిస్తుంటాయి. సో ఎక్కువగా 3 to 5 మార్క్స్ మోడల్సే మీకు కనిపిస్తుంటాయి. అయితే ఎందుకు సార్ 3 to 5 మార్క్స్? ఖచ్చితంగా 3 అని చెప్పగలరా? మీకు ఎక్కడ నోటిఫికేషన్లో ఈ 3 మార్క్స్కి ఇస్తామని చెప్పడండి. నోటిఫికేషన్లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ ఇంగ్లీష్ అని ఇస్తాడు, అంతే. కాంప్రహెన్సివ్ ఇంగ్లీష్ అని ఇస్తాడు. వాడు ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్కి ఇస్తాడో చెప్పడు. మరి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అని మీరు డౌట్ అడగచ్చు. ప్రీవియస్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని మేము ఒక అవగాహనతో మీకు చెప్పగలుగుతున్నాం. సార్ మరి ఇది రేపొద్దున 2 మార్క్స్కి ఇచ్చాడు సార్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, అది ఎగ్జామినర్ ఇష్టం. సార్ మీరు చెప్పారు కదా 3 మార్క్స్ కానీ 3 to 5 అని, కానీ 2 మార్క్స్కి ఇచ్చాడు సార్, అది ఎగ్జామ్ వెసులుబాటు కోసం వాళ్ళు మార్చచ్చు. అది కంప్లీట్గా ఎగ్జామినర్ ఇష్టం, మీకు ముందే చెప్తున్నాను. బట్ ఇది మేము ఎలా డిరైవ్ చేసామంటే గడిచిన ప్రీవియస్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని వాటి ఆధారంగా రఫ్గా ఒక ఐడియా తీసుకొని ఈ మోడల్స్లో ఇన్ని మార్క్స్కి ఇస్తున్నారు అనే ఒక అసెంప్షన్ తోటి మేము చెప్తున్నాం. ఇస్ ఇట్ ఓకే? అసలు ఒక టాపిక్ని కంప్లీట్గా ఇగ్నోర్ కూడా చేయొచ్చు ఎగ్జామినర్. అసలు ఒక టాపిక్ని టచ్ కూడా చేయకుండా ఎగ్జామినర్ ఇవ్వచ్చు, అది ఎగ్జామినర్ ఇష్టం. వాడికి మార్క్స్ అడ్జస్ట్మెంట్ కావాలి అనుకుంటే చేసుకుంటాడు, దట్స్ ఎగ్జామినర్ విష్. సో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ కామన్గా ఇచ్చేటువంటి టాపిక్స్లో వొకాబులరీ. సో వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వొకాబులరీలో దాదాపుగా మీకు 6 నుంచి 8 మార్క్స్ మధ్యలో వస్తుంటాయి. రేర్గా ఒక్కొక్కసారి 10 మార్క్స్ కూడా టచ్ చేయొచ్చు. సో 6 to 8 మార్క్స్ మీకు వొకాబులరీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వొకాబులరీ అంటే ఏమి ఇస్తాడు సార్ క్వశ్చన్స్? వొకాబులరీలోకి వచ్చేటప్పటికి మీకు కామన్గా అడిగే ఏరియాస్ సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే ఏంటండి అంటే మీనింగ్స్ అని అర్థం. సినోనిమ్స్ అంటే ఏంటండి? మీనింగ్స్. తెలుగులో సింపుల్గా దీన్నే అర్థాలు అంటాం. ఒక పదం ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్లో దాని అర్థం ఏదో మనం కనిపెట్టాలి. సార్ మరి వొకాబులరీ నేర్చుకోవాలంటే ఎట్లా? దీనికి అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. సో చాలా వొకాబులరీ పదాలు ఉంటాయి. అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఒక లిస్ట్ అనేది మేము ఇస్తాం, ఆ లిస్ట్లోంచి మీరు ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం మనం చేయగలిగింది అదే. బికాస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అన్లిమిటెడ్ వర్డ్స్ ఉన్నాయి. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఎస్ఎస్సి తీసుకున్నా, ఎస్ఎస్సి జీడీస్ తీసుకున్నా, కానిస్టేబుల్, ఎస్ఐ, ఏ ఎగ్జామ్లో తీసుకున్నా యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఏరియా ఏ ఇంగ్లీష్ టీచర్ కూడా ఖచ్చితంగా ఈ వర్డ్సే ఇస్తాడని చెప్పలేడు. బట్ మనం ఒక గెస్సింగ్ తోటి ప్రీవియస్ ఎగ్జామ్ వర్డ్స్ అన్ని తీసుకొని వాటిని ఆధారంగా చేసుకొని గెస్సింగ్ తోటి కొన్ని ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఎక్కువగా ఇంగ్లీష్లో అడిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని. ఉదాహరణకి కాంటెంపరీ అనే వర్డ్. కాంటెంపరీ అనేది చాలాసార్లు అడిగారు. ఎబోర్ అనే వర్డ్ ఉంది. ఎబోర్ అంటే హేట్ అని, కాంటెంపరీ అంటే న్యూ అని. సో ఇలా ఎక్కువగా రిపీట్ అయ్యే వర్డ్స్ ఉంటాయి. ఆమ్ని పొటెంట్ అని. సో ఆమ్ని పొటెంట్ మీన్స్ ఏ పర్సన్ హూ ఈస్ కంప్లీట్లీ పవర్ఫుల్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిమిస్ట్. ఆప్టిమిస్ట్ అంటే ఏ వ్యక్తి అయితే ప్రతి విషయంలో మంచి ఆలోచిస్తాడో వాళ్ళని ఆప్టిమిస్ట్ అంటారు. పెసిమిస్ట్, ఏ వ్యక్తి అయితే నెగిటివ్గా ఆలోచిస్తారో వాళ్ళని ఏమంటారు? పెసిమిస్ట్. సో ఇట్లాంటి వర్డ్స్ ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి ఎగ్జామ్స్లో. ఆ రిపీట్ అయ్యే పదాల నుంచి మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి, అంతే. అంతకుమించి మనం డిక్షనరీలో ఉన్న అన్ని పదాలు నేర్చుకోవాలంటే హైలీ ఇంపాసిబుల్. ఓకే, సో మనం ప్రీవియస్ ఎగ్జామ్స్ని ఆధారంగా తీసుకొని కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ని మనం ప్రిపేర్ అవుతాం. సపోజ్ ఈ 6 to 8 క్వశ్చన్స్లో మీకు ఖచ్చితంగా మనం చెప్పుకునే నోట్స్ నుంచి, మనం డిస్కస్ చేసుకునే వాటి నుంచి 4 to 5 మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 4 to 5 గ్యారంటీగా రావచ్చు. ఇంకా 8కి 8 రావాలి అంటే హైలీ ఇంపాసిబుల్. సో చెప్పుకున్న వాటిల్లో అన్ని వర్డ్స్ వచ్చినాయి అంటే రియల్లీ హైలీ ఇంపాసిబుల్, జరగదు అసలు. ప్రాక్టికల్గా ఇట్స్ ఇంపాసిబుల్. అసలు 4 to 5 వచ్చినాయి అంటేనే చాలా ఎక్కువ. వి ఫీల్ వెరీ హ్యాపీ. అన్ని వర్డ్స్ వస్తే ఎగ్జైట్ అవుతాం, రైట్? సో ఇట్లా మీకు వొకాబులరీలో సినోనిమ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెండవది యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్స్. సో ఆపోజిట్స్ అంటే మీకు వ్యతిరేక పదాలు అని అంటాం.
ఆపోజిట్స్. ఒక పదం ఇస్తాడు, దాని యొక్క వ్యతిరేక పదం ఏంటో మనం కనిపెట్టాలి. సో 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఆ 4 ఆప్షన్స్లో ఆపోజిట్ ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయాలి. దీన్నే వ్యతిరేక పదాలు అని అంటాం తెలుగులో. దాన్నే ఇంగ్లీష్లో యాంటోనిమ్స్ అని అంటారు. ఐడెంటిఫై ద యాంటోనిమ్. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్లో ఈ యాంటోనిమ్స్ సినోనిమ్స్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి కలుపుతున్నారు. అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్లోనే ఒక వర్డ్ని తీసుకొని దాని మీనింగ్ ఏంటి, ఒక వర్డ్ తీసుకొని దాని ఆపోజిట్ ఏంటి అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి లింక్ చేస్తున్నాడు ఈ యాంటోనిమ్స్ సినోనిమ్స్ని ఒక్కొక్కసారి. అది ఎగ్జామినర్ ఇష్టం, విడిగా అడగచ్చు లేదా ప్యాసేజ్లో కలిపి ఒక 2 క్వశ్చన్లు అడగచ్చు. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత వొకాబులరీలో మీకు 1 word సబ్స్టిట్యూషన్స్, ఈ 1 word సబ్స్టిట్యూషన్స్ మరీ ముఖ్యంగా ఎవరికి అడుగుతారంటే ఎస్ఎస్సి జీడీస్కి, ఎస్ఎస్సి జీడీస్ కానీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్. మరి కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు అడుగుతున్నారు, ఒక్కొక్కసారి ఇవ్వట్లేదు. సో ఒక్కొక్కసారి 1 word సబ్స్టిట్యూషన్స్ ఇస్తున్నారు, ఒక్కొక్కసారి ఇవ్వట్లేదు. అడిగితే ఎన్ని మార్కులకి అడగచ్చు సార్? అడిగితే 2 మార్క్స్కి అడగచ్చు. ఓకే. నెక్స్ట్ స్పెల్లింగ్స్. సో మిస్ స్పెల్ట్ వర్డ్స్, రాంగ్లీ స్పెల్ట్ వర్డ్స్ అని ఉంటాయి. సో ఈ స్పెల్లింగ్స్ మీద కూడా 2 to 3 మార్క్స్ ఇస్తున్నారు, 2 to 3 మార్క్స్. సో ఇవి కూడా 8 మార్క్స్లో పార్టే. ఈ 8 మార్క్స్లోనే స్పెల్లింగ్స్. సార్ స్పెల్లింగ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? చాలామంది అంటుంటారు, సార్ నాకు ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ రావట్లేదు సార్, నేను ఎంత ప్రాక్టీస్ చేసినా నాకు వర్డ్స్ గుర్తుండట్లేదు సార్ స్పెల్లింగ్స్. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ అనేది యూనివర్సల్ ప్రాబ్లం. ఎందుకని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అసలు ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయండి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో? షూర్? గ్యారంటీయా? ఆర్ యూ షూర్? 100%. 26 ఆల్ఫాబెట్స్. రాంగ్ అంటే? సో అసలు ఆల్ఫాబెట్స్ అనే వర్డ్ కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆల్ఫాబెట్ ఒకటే. ఆల్ఫాబెట్ అనేది ఒకటే. అదేంటి సార్ ఒకటి అంటారు? మేము 26 కదా నేర్చుకుంది. సో మరి ఆ 26ని ఏమంటారు? ఆ 26ని లెటర్స్ అని అంటారు. ఆల్ఫాబెట్ ఈజ్ ఓన్లీ 1. ఆల్ఫాబెట్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు. ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్ఫా మరియు బీటా అనేటువంటి సౌండ్స్ లెటర్స్ నుంచి ఆల్ఫాబెట్ అనేది తయారు చేశారు. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆల్ఫాని కొంచెం మోడిఫై చేస్తే ఏ అవుతుంది, బీటాని కొంచెం మోడిఫై చేస్తే బి అవుతుంది. ఆల్ఫాబెట్ అనే పదం అనేది అసలు వచ్చిందే వీటి నుంచి. ఆల్ఫాబెట్స్ అనేది లేదు. ఇంకా సింపుల్గా మీకు చెప్పాలంటే వర్ణమాల అంటారా, వర్ణమాలలు అంటారా? వర్ణమాలలు లేవా? ఒక వర్ణమాలే ఉంది, అదే ఆల్ఫాబెట్. వర్ణమాల అనేది ఒకటైతే ఆల్ఫాబెట్ కూడా ఒకటే. అంటే ఆల్ఫాబెట్లో ఉన్న ఈ 26 ఏంటి? అసలు ఆల్ఫాబెట్స్ కాదు. ఒక్కోసారి వింటుంటారు, మా వాడికి ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చేసి. అన్నీ రావడానికి ఉందెన్ని? ఒకటే ఉంది. అప్పుడు ఏమనాలి? పేరెంట్స్ అంటుంటారు, మా వాడికి ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చేసినాయి. ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చేసినాయి అనకూడదు, ఏమనాలి? 26 లెటర్స్ వచ్చినాయి లేదా ఆల్ఫాబెట్ వచ్చింది. ఆర్ యు గెటింగ్ ఇట్? ఆల్ఫాబెట్ ఈజ్ ఓన్లీ సింగులర్. దాన్ని సింగులర్ సెన్స్లో తీసుకోవాలి. సో ఇవి ఆల్ఫా బీటా అనే వాటి నుంచి వచ్చింది. ఈ ఆల్ఫాబెట్లో ఉన్న లెటర్స్ ఎన్ని అనుకున్నాం? 26. ఈ 26ని ఎలా క్లాసిఫై చేశారండి? 5 వొవెల్స్ అండ్ ఎస్ దట్స్ రైట్ 21 కాన్సనెంట్స్. ఈ 5 వొవెల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు, మిగిలినవి బి, సి, డి అండ్ సో. ఈ 5 వొవెల్స్ 21 కాన్సనెంట్స్. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 26 లెటర్స్ అయినా కూడా రాసేది, లెటర్స్ 26 అయినా కూడా ఇవి చేసే సౌండ్స్ ఎన్నో తెలుసా? ఇవి చేసే సౌండ్స్ 44 సౌండ్స్. ఇవి చేసే సౌండ్స్ 44 సౌండ్స్. లెటర్స్ 26 కానీ ఇవి చేసే సౌండ్స్ 44. అదేంటి సార్ 26 లెటర్స్ 44 సౌండ్స్ ఏంటి? అసలు ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ అవుతుందా? 26 లెటర్స్ రాస్తాము కానీ సౌండ్స్ ఎన్ని చేయాలి? 44. తెలుగు భాష తీసుకుందాం. ఎన్ని శబ్దాలు ఉంటే అన్ని అక్షరాలు లేదా అన్ని లెటర్సే ఉన్నాయి. ఉదాహరణకి 56. తెలుగులో ఎన్ని ఉన్నాయి? 56. 56 లెటర్స్ రాస్తాము, 56 సౌండ్సే చేస్తాం, అంతే కదా. ఇంకా ఎక్కువ సౌండ్స్ చేస్తామా? చెయ్యం. కానీ ఇంగ్లీష్లో రాసేది ఎన్ని? 26 కానీ చేసే సౌండ్స్ 44. మరి దీని మధ్య వ్యత్యాసం ఉందా లేదా? చాలా వ్యత్యాసం. అంటే రాసేదానికి పలికేదానికి సార్ దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అండి? చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఉదాహరణకి పియూటీ పుట్, బియూటీ బట్, ఈ రెండు జాగ్రత్తగా గమనించండి.
ప ట ఈ రెండింటిని తీస్తే పుట్లో యూకి ఏ సౌండ్ ఉంది ఊ. ప పి తర్వాత మనకు వచ్చే సౌండ్ ఏంటి పుట్ ఊ. పి తర్వాత పి తీసేస్తే మనకి ఏమొస్తుంది ఊ. టీ తీసేసి పి తీసేస్తే మిగిలే సౌండ్ ఏంటండి ఊ. అదే ఇక్కడ బట్లో బి టీ రెండు తీసేస్తే బి తర్వాత వచ్చే సౌండ్ ఏంటి ఆ. బట్ బా అంటే సేమ్ యువే, రెండు చోట్ల యువే రాస్తాం. ఒక దగ్గర ఏమని చదువుతాం ఊ అని చదువుతాం, ఒక దగ్గర ఏమని చదువుతాం ఆ అని చదువుతాం. ఒక్కసారి ఈ ఊ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చదవండి బుట్. సరే ఈ ఆ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చదవండి. మరి ఎప్పుడన్నా పట్ అన్నామా, పోనీ ఎప్పుడన్నా బుట్ అన్నామా? ఇదే ఇంగ్లీష్లో ఉన్న ప్రాబ్లం. అంటే లెటర్స్ 26A కానీ అవి చేసే సౌండ్స్. దీనివల్లే మనకి ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ప్రాబ్లం వస్తుంది. అంటే మనం వినేవన్నీ మనం రాయం, విన్నట్టుగా రాయం. అదేంటి సార్ ఇట్లా కూడా ప్రాబ్లం ఉందా? దీనికి ఒక గ్రామర్ టాపిక్ లింక్ అయి ఉంది. ఏంటా గ్రామర్ టాపిక్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంబ్రిల్లా అనే వర్డ్ వచ్చినప్పుడు, అంబ్రిల్లా అనే వర్డ్ వచ్చినప్పుడు ఏ యూజ్ చేయాలా యాన్ యూజ్ చేయాలా? ఐడియా ఉందా? ఓకే, థింక్ చేయండి. డాష్ యూనియన్. అంబ్రిల్లా వచ్చినప్పుడు ఏం వాడాలి? యూనియన్ వచ్చినప్పుడు ఏ యూజ్ చేయాలా యాన్ యూజ్ చేయాలా? ఈ రెండింటికి సపోజ్ ఏ యాన్ రెండు ఆప్షన్స్ ఇచ్చాను, అంబ్రిల్లా అని రాశాను, దీనికి యాన్ అంబ్రిల్లా అని రాయాలి, యూనియన్కి ఏ యూనియన్. నిజానికి ఆర్టికల్ రూల్స్ ఏంటి అంటే, వొవెల్స్ వచ్చినప్పుడు వొవెల్స్కి ముందు ఏం రాయాలి యాన్ యూజ్ చేయాలి, కాన్సనెంట్స్ వస్తే కాన్సనెంట్స్కి ముందు, మరి రెండు వొవెల్సేగా, మరి రెండు యూఏ అయినప్పుడు రెండింటికి యానే రావాలిగా. కానీ యూనియన్కి ఎందుకు ఏ రాస్తున్నాం? సౌండ్. ఇక్కడ యూకి ఉన్న సౌండ్ ఏంటి? అంబ్రిల్లాలో యూని ఏమని పలుకుతాం చూడండి ఆ. అంబ్రిల్లా అంటే అచ్చుల్లోంచి వచ్చింది కాబట్టి యాన్. అదే ఇక్కడ యూని ఎస్ యూనియన్ యువరాజ్ సింగ్లో యూ రాస్తాం చూసారా, ఆ యూ సౌండ్ తోటి చేస్తున్నాం అంటే కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ. సేమ్ యువే, రెండు యువే కానీ ఒక దగ్గర ఆ అనే సౌండ్ ఉంది, ఒక దగ్గర యూకి ఏ అనేటువంటి సౌండ్ ఉంది. ఈజ్ అ క్లియర్ డిఫరెన్స్? అర్థమైందా? అంటే మనకి ఇక్కడ వచ్చే సౌండ్ని బట్టి ఆ యూజ్ చేయాలా, అంటే ఆ అనే సౌండ్ వస్తుందా యూ అనే సౌండ్ వస్తుందా అనే దాన్ని బట్టి మనం యాన్ యూజ్ చేయాలా ఏ యూజ్ చేయాలనేది డిసైడ్ చేస్తాం. ఈజ్ అ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? సో డిపెండింగ్ ఆన్ ద సౌండ్ అంటే